ఇక హాస్పిటల్‌లో రాజేశ్వరి కనిపించకపోవడంతో కమల్, పల్లవి కంగారు పడుతూ ఉంటారు. హాస్పిటల్ మొత్తం వెతుకుతారు. కానీ ఎక్కడ రాజేశ్వరి కనిపించదు. మరోవైపు భరత్ బిహేవియర్ గురించి చెప్తూ అవని దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మీనాక్షి. మీ నాన్న మన ఇంట్లో ఉండడం భరత్‌కి అస్సలే నచ్చడం లేదమ్మా. వాడెప్పుడు ఏం చేస్తాడా అని భయంగా ఉంది అని అంటుంది మీనాక్షి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను తమ్ముడితో మాట్లాడతానని అవని అంటుంది. ఇంతలో అవనికి కాల్ చేసి రాజేశ్వరి మిస్సింగ్ అన్న విషయం కమల్ చెప్తాడు. దీంతో వెంటనే అక్షని తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరుతుంది అవని. ఇంతలో మా అమ్మ కనిపించకపోవడానికి అవనియే కారణం అంటూ పల్లవి పిటింగ్ పెడుతుంది. మా అమ్మ ఎప్పుడైతే కనిపించలేదో అప్పటినుంచి అవని కూడా ఇక్కడ లేదు. నాకెందుకో మీ వదిన మీద డౌట్ వస్తుందని కమల్‌తో అంటుంది పల్లవి. ఈ మాటకి కమల్ సీరియస్ అవుతాడు. సరిగ్గా అప్పుడే అక్షయ్, అవని హాస్పిటల్‌కి వస్తారు. మరోవైపు తన ఫ్రెండ్ అయిన డాక్టర్ లీలాని తీసుకొని తనకి 25 ఏళ్ల క్రితం డెలివరీ అయిన హాస్పిటల్‌కి వెళ్తుంది రాజేశ్వరి. లోపలికి వెళ్ళి బర్త్ డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్తే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అడుగుతారు. ఇక సిస్టంలో చూసి 25 ఏళ్ల క్రితం మీకు ఒక మగబిడ్డ జన్మించారని వాళ్ళు చెప్తారు. ఇది విని రాజేశ్వరి షాక్ అవుతుంది. అదే రోజు మీనాక్షి అనే ఆవిడకి కూడా ఇక్కడ డెలివరీ అయిందా అని రాజేశ్వరి అడుగుతుంది. అవును మేడం, ఆమెకు ఒక ఆడబిడ్డ పుట్టిందని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే అవని చెప్పింది నిజమేనన్నమాట అని రాజేశ్వరి అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఏం జరిగింది రాజేశ్వరి, ఏమైనా వివరాలు తెలిసాయా అని డాక్టర్ లీలా అడుగుతుంది. అవని చెప్పింది నిజమే, భరత్ నా కొడుకే అని రాజేశ్వరి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకు నాకు కావాలి. అలా అని 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న పల్లవిని నేను వదులుకోలేను. నాకిద్దరు కావాలని అంటుంది రాజేశ్వరి. మరి నీలానే భరత్‌ని ప్రేమగా పెంచిన మీనాక్షి కూడా కొడుకుని వదులుకోలేదు కదా అని లీలా అంటుంది. ఆ విషయం నాకు సంబంధం లేదు అంటుంది రాజేశ్వరి. సరే అయితే ప్రస్తుతం ఈ విషయం భరత్, పల్లవి ఇద్దరికీ తెలియనివ్వకు. నెమ్మదిగా భరత్‌ని నీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయి. అప్పుడు ఇద్దరు నీ దగ్గరే ఉంటారని సలహా ఇస్తుంది డాక్టర్ లీలా. ఇక మరోవైపు హాస్పిటల్‌లో అందరూ కంగారు పడుతుంటే రాజేశ్వరి ఎంట్రీ ఇస్తుంది. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావని పల్లవి అడుగుతుంది. ఒక టెస్ట్ కోసం నేనే నా హాస్పిటల్‌కి తీసుకెళ్ళానని లీలా కవర్ చేస్తుంది. ఇప్పుడు అంతా ఓకే, డిశ్చార్జ్ రాసేస్తా అంటుంది. తర్వాత రాజేశ్వరిని ఇంటికి తీసుకెళ్తారు. అవని దిష్టి తీసి మరీ రాజేశ్వరిని లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని పల్లవి అంటే నీకేం తెలియదు. హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా చేయాలని అవని అంటుంది. ఇక అందరూ కూర్చున్న తర్వాత జ్యూస్ ఏమైనా కావాలా పిన్ని అని అడుగుతుంది అవని. నేను నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అని అవనికి చెప్తుంది రాజేశ్వరి. రాజేశ్వరి గదిలోకి తీసుకెళ్ళి మరి అవనితో ఏం మాట్లాడుతుందా అని పల్లవికి అనుమానం వస్తుంది. దీంతో పైకి వెళ్ళి తలుపు చాటున నిల్చొని వినబోతుంది. కానీ భానుమతి వచ్చి తిట్టేసి పల్లవిని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు తెలుసుకోవాల్సిన విషయమే అయితే మీ అమ్మ కిందే మాట్లాడేది కదా, రా నువ్వు అంటూ లాక్కెళ్తుంది భానుమతి. ఇక రాజేశ్వరి తలుపులు క్లోజ్ చేసి అవనితో పర్సనల్గా మాట్లాడుతుంది. నాకు డెలివరీ అయిన ఆసుపత్రికి వెళ్ళి నిజం తెలుసుకున్నాను. భరత్ నా కొడుకే అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఒకటే, నా కొడుకు భరత్ నాకు కావాలి అని రాజేశ్వరి అవనితో అంటుంది. ఈ మాటతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు పిన్ని అని చెప్పబోతే నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. భరత్ నా కొడుకు అన్న విషయం మీ అమ్మ మీనాక్షికి నువ్వే చెప్పాలి. అది కూడా ఇప్పుడే చెప్పాలి. అయితే 25 ఏళ్ళు నా కూతురు అనుకొని నేను పెంచిన పల్లవిని నేను వదులుకోలేను. ఎందుకంటే ఈ నిజం చెప్తే దాని మనసు ముక్కలైపోతుంది. కనుక నేను ఆ నిజం పల్లవికి చెప్పను. నువ్వు కూడా చెప్పలేవు. సో నాకు భరత్ కావాలి. అలానే పల్లవి కూడా కావాలని రాజేశ్వరి అంటుంది. మరి మీకులానే తన కొడుకు అనుకొని ఇన్నాళ్ళు ప్రాణంగా పెంచుకున్న భరత్‌ని మా అమ్మ కూడా వదులుకోలేదు కదా అని అవని అంటుంది. అవన్నీ నాకు తెలియదు. మీ అమ్మ ఏం చేస్తుందో, బాధపడుతుందో అవన్నీ నాకు అనవసరం. నేను చెప్పింది జరగాలి అంతే అని రాజేశ్వరి అవనితో అంటుంది. మీ బిడ్డని మీరు కావాలనుకోవడం తప్పు కాదు పిన్ని. కానీ మా అమ్మకి భరత్ అంటే ప్రాణం. వాడు దూరం అయితే తట్టుకోలేదు. ఈ నిజాన్ని చెప్పడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అని అవని అడుగుతుంది. టైం అంటే ఎంత? మరో 10 ఏళ్ళా అని రాజేశ్వరి అడుగుతుంది అవనిని. లేదు పిన్ని, వీలైనంత త్వరగానే చెప్తా అని అంటుంది అవని. లేదు, నాకు నీ మీద నమ్మకం లేదు. భరత్‌ని నా వైపు తిప్పుకోవడం ఎలాగో నాకు తెలుసు. నేను నా ప్రయత్నాల్లో ఉంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చని రాజేశ్వరి అంటుంది. దీంతో అవనికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతుంది. ఇక కిందకి వచ్చిన అవని ఫేస్ చూసి పల్లవికి డౌట్ వస్తుంది. ఏంటి దీని ఫేస్ నలిగిపోయిన న్యూస్ పేపర్‌లా ఉంది. అమ్మ ఏం మాట్లాడి ఉంటుందా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అవని, అక్షయ్ వెళ్ళిపోయాక రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది పల్లవి. అమ్మ, డాడీ ఎలాగూ నాకు దూరమయ్యారు. నువ్వు కూడా ఇలాంటి డిసిషన్స్ తీసుకొని నా నుంచి వెళ్ళిపోతే ఇక నేను ఎవరి కోసం బతకాలి? నేను ఒంటరినే అయిపోయినట్లేనా అని పల్లవి ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటుంది. లేదమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను.
నిన్ను నేను వదులుకోను అంటూ పల్లవికి రాజేశ్వరి ప్రామిస్ చేస్తుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో చక్రధర్ని, అవని, అక్షయ్ కలుస్తారు. నాన్న, నేను చెప్పింది చేస్తానంటే మీకు ఒక విషయం చెప్తాను అంటుంది అవని. నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా అమ్మ, చెప్పు అంటాడు చక్రధర్. మీరు పిన్ని దగ్గరికి వెళ్ళి ఉండాలని అంటుంది అవని. లేదమ్మా, నేను మాత్రం అక్కడ ఉండలేను. అక్కడ నన్ను ఒక పురుగులా చూస్తుంది మీ పిన్ని అని చక్రధర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. లేదు నాన్న, బంధాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే సగం సమస్యలు తీరుతాయి అని అవని నచ్చజెప్తుంది చక్రధర్కి. మరి చక్రధర్ రాజేశ్వర్ దగ్గరికి వెళ్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.